అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ టైగర్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కరీంనగర్ ముద్దుబిడ్డ పేదల పెన్నిధి మాన్యశ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి పుట్టినరోజు వేడుకలను కరీంనగర్ నగరంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా కరీంనగర్ ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ ఇందిరా చౌక్ లో భారీ కేకును కట్ చేసి సంబరాలను నిర్వహించారు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా నేడు సహచర కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నాయకులతో కలిసి ఈరోజు గీతాభవన్ వద్ద కేక్ కట్ చేసి అలా బటర్ మిల్క్ పంపిణీ చేయడం జరిగింది. కరీంనగర్ వేదికగా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం లోపల కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల వారు పోషించినటువంటి పాత్ర తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ కూడా మర్చిపోదు. రానున్నటువంటి రోజుల్లోపల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరింత గొప్ప పదవులు అధిరోహించి ఇటు కరీంనగర్కి గాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వారు సేవలు అందించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ భగవంతుని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ లాంటి గారి ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ఇలా విద్యార్థి నాయకుడిగా, ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, మార్కెట్ చైర్మన్గా, పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్లో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా వారు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మాతృశిశు కేంద్రం అయితేనే, కరీంనగర్కి సంబంధించినటువంటి ఎఫ్ఎం అయితేనే, కరీంనగర్కి సంబంధించినటువంటి కేంద్రీయ విద్యాలయం అయితేనే, కరీంనగర్లో ఇవాళ జరిగినాయి అంటే అభివృద్ధి జరిగిందనంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేవలం పొన్నం ప్రభాకర్ గారు అనే సంగతిని కరీంనగర్ ప్రజలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మేము కార్యకర్తలుగా సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు కరీంనగర్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి పునాది పడుతుందనంటే వారి యొక్క విజన్కే కారణమని సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి రోజులల్లో మరింత బలంగా కరీంనగర్ని అభివృద్ధి చేయడం లోపల మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పాత్ర ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఆ దేవుడి ఆశీస్సులు నిండు నూరేళ్లు ఆశీస్సులు కల్పించాలనే భగవంతుని వేడుకుంటూ ధన్యవాదాలు. కరీంనగర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని నోటు బుక్కుల పంపిణీ గావించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకావరం భాస్కర్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, మెతుకు కాంతయ్య గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పెన్నులు పెట్టేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
Long live, long live. Long live, long live. Thank you very much. అందరికీ బాగా చదువుకొని మంచి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ పడిశెట్టి భూమన్న గారి ఆధ్వర్యంలో గుడిలో పూజలు చేయించి డివిజన్లోని పెద్దలతో కలిసి కేకును కట్ చేశారు. ప్రసాద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పలువురు పెద్దలతో కలిసి కేకును కట్ చేసిన దృశ్యం. కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. కరీంనగర్ మైనార్టీ సెల్ చైర్మన్ తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో హజరత్ కరీముల్లా షాసా వారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎస్ఏ మొహసిన్ గారి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు స్థానిక ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు గావించారు. ముఖ్య అతిథిగా అంజన్ కుమార్ గారు పాల్గొన్నారు. నగర బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పండ్ల పంపిణీ. నగర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ, ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి గారు, కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారు తదితర నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొని ప్రత్యేక పూజలను గావించారు. నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ అలీ గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కేకును కట్ చేసి ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరళి చంద్రయ్య గౌడ్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ కార్పొరేషన్ 20 డివిజన్ కార్పొరేటర్ పర్వతం మిసాల మల్లేశం గారు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిపై ఉన్న అభిమానంతో డివిజన్ అంతటా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి దాసరి దశరథం గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు అక్కపల్లి మల్లేశం గారు తదితర నాయకులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నామని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలో జరిగిన కార్యక్రమంలో వీరు పాల్గొని కార్పొరేటర్లు పర్వతం మీసాల మల్లేశం గారితో, వరాల నరసింహం గారు, జగన్ రెడ్డి గారులతో కలిసి కేకును కట్ చేసి సంబరాలను నిర్వహించారు. ఈరోజు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాబట్టి 2004లో ఆర్థిక ఇబ్బందులున్న మేము ఆ రోజే ఆయన ముందుండి మాకు దాదాపు ఒక 500 రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత మేము మర్చిపోలేకపోయినాం. కాబట్టి మళ్ళీ 2009లో మా పొన్నం ప్రభాకరను, మా శ్రీధర్ బాబన్న మరి 308 పట్టాలు మా బేడాపుడి గజంగానికి ఇచ్చడం అనేది చాలా గొప్పతనం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఆయన ఎన్నో రకాలుగా ఇప్పటికే గారి బర్త్డే మా యువకుడు డివిజన్లో ముగ్గురం కలిసి ఆయన ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అతడు కూడా ఎన్ఎస్ఏకి వెళ్ళి తెలంగాణ పోరాటంలో కూడా, ఉద్యమంలో కూడా గౌరవనీయులు పెద్దలు, మన ప్రియతమ నేత, రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి గారి జన్మదిన సందర్భంగా 21 డివిజన్ పరిధిలో నేను మరియు 20 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి పర్వతం మల్లేశం గారు మరియు 10వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి కంతాల జగన్ రెడ్డి మీ ముగ్గురం కలిసి గౌరవ మంత్రి వర్యుల మీద ఉన్నటువంటి ప్రేమతో ఈరోజు 3 డివిజన్ల పెద్దల సమక్షంలో మంత్రి గారి జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాదాపు 100 మంది పెద్దల సమక్షంలో భారీ కేక్ కట్ చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రావడానికి కారకులైన ముఖ్యమంత్రి వ్యక్తి. అతడు పార్లమెంట్లో రాష్ట్రం కొరకు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డ వ్యక్తి. అతని మీద ఆంధ్ర దురంకారవాదులు దాడి చేసి
చేసినప్పటికి కూడా ఆయన పేపర్ స్ప్రే కొట్టినప్పటికి కూడా తట్టుకొని నాకు తెలంగాణనే ముఖ్యం, నాకు పదవులు ముఖ్యం కాదని తన సర్వస్వం కాంగ్రెస్ పార్టీ కూడా కొట్లాడి అధికారంలో లేనప్పుడు అతన్ని ఎన్నో మంది అవమానాల పాలు చేసినప్పటికీ కూడా పార్టీ నాకు ముఖ్యం, ఏ రోజైనా ఒకరోజు మంచి రోజు వస్తుందని మా అందరికి హితబోధ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంకా మరొక ఉన్నత స్థానంలో ఉండాలని మా 3 డివిజన్ల కార్పొరేటర్లము గౌరవ మంత్రివర్యులకు మంచి ఉద్యోగం మంచి పదవి రావాలని ఆ దేవుణ్ణి మీ ముగ్గురం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందుకొరకే ఈరోజు ఘనంగా 3 డివిజన్ల కార్పొరేటర్లను కలిసి పెద్దల సభ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఎస్విజేసి విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, పారాడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, వివేకానంద స్కూల్ భగత్ నగర్, బన్సల్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. టీడీ న్యూస్ के नाथ प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम, ధన్యవాదాలు.